సంసోను ఆమెతో ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. అంచేత పాపంలో పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మరొక మాట చూస్తే పొతీఫర్ గారు భార్య యోసేపుతో ఆమె దినదినము యోసేపుతో మాట్లాడుచుండెను. దినదినము చాలా సమయం, ఎక్కువ సమయం యోసేపుతో మాట్లాడుతూ ఉందంట. అందుకే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో 3 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడితే పాపంలో పడిపోయేటువంటి అవకాశము కనబడుతుంది. యవనస్తులు పాపంలో పడిపోకుండా, జాగ్రత్తలో పడిపోకుండా ఉండాలంటే ముగ్గురు ఉంటే మాత్రమే మాట్లాడాలి. ఇద్దరి మధ్య సంభాషణ ఉందనుకోండి, ఖచ్చితంగా అవి పాపపు మాటలో వేరొక మాటలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా పాపానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడే అవకాశం లేదు. మరి సంసోను గారు ఫిలిస్తీన్ల కుమారుతో ఉన్నప్పుడు వారు ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉండేవారు. అందుచేత ఆయన పాపంలో చాలా సులువుగా పడిపోవడం జరిగింది. మరి ఇక్కడ పొతీఫర్ భార్య కూడా యోసేపు గారితో ఏం మాట్లాడిందంటే, ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు, ఎవరు లేనప్పుడు మాట్లాడితే చాలా ప్రమాదం, పాపపు మాటలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా యవనస్తులు పాపంలో పడిపోకుండా ఉండాలంటే మరొకరితో మాట్లాడినప్పుడు 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడగలిగితే ఖచ్చితంగా పాపంలో పడే అవకాశం ఉండదు. ఎదుటి వారికి అతి సమీపంగా ఉండి మాట్లాడితే వారి యొక్క మరి శరీరాన్ని చూసి పాపంలో పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 3 అడుగుల దూరంలో మనం మాట్లాడగలిగితే ఎటువంటి పాపంలో పడే అవకాశం ఉండదు. పొతీఫర్ భార్య ఏముందంటే, అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. అంటే వస్త్రం పట్టుకునేటువంటి దూరం అంటే చాలా దగ్గరగా ఈమె వచ్చింది. అందుచేత పాపానికి ప్రేరేపించడం జరుగుతూ ఉంది. కాబట్టి యవన బిడ్డలు, యవనస్తులు, యవన పురుషులు, యవన స్త్రీలు పాపంలో పడిపోకుండా ఉండాలంటే 3 సూత్రాలు, 333 సూత్రాన్ని పాటించగలిగితే పాపంలో పడే అవకాశము ఉండదు. 3 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. రెండవది, 3వ వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. 3వ విషయం ఏంటంటే 3 అడుగుల దూరంలో మాత్రమే ముందు మాట్లాడగలిగితే ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. యోసేపు గారు పాపం చేసే అవకాశం వచ్చినా సరే ఆయన మరి దేవుడు చూస్తా ఉన్నాడని దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని అన్నారు. అలాగే యవన బిడ్డలందరూ కూడా దేవునికి విరోధంగా నేను చేస్తున్నానని గ్రహించగలిగితే ఎటువంటి పాపం చేసే అవకాశం ఉండదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.